బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. 51 అడుగుల ఎత్తైన అతి భారీ విగ్రహం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అస్సలేదురా, నువ్వు అక్కడిక్కడ చూడకరా, నాకు పోతుంది కాన్సన్ట్రేషన్. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి బషీర్బాగ్లోని సీతారాముల టెంపుల్ అయితే విజిట్ చేయబోతున్నాను. అండ్ దానికంటే ముందు ఆకాష్పూర్లోని హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాను. సో సీతారాముల కంటే ముందు ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ బ్లాగ్ లో వచ్చేసి పూర్తిగా అసలు ఆ టెంపుల్ ప్రత్యేకత అండ్ రాముల వారి హిస్టరీ అయితే ఉంటుంది. సో డోంట్ మిస్. ఈ ఆలయం సుమారు 150 నుండి 190 అడుగుల ఎత్తు కలిగి ఒక సహజమైన కొండపై నిర్మించబడింది. పూర్వం ఈ ప్రాంతం కేవలం రాళ్లతో నిండి ఉండేది, కానీ భక్తుల కృషితో ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఇంత భారీ హనుమాన్ విగ్రహాన్ని రూపొందించడానికి శిల్పులకు దాదాపు 9 ఏళ్ల సమయం పట్టింది. విగ్రహంలోని ప్రతి చిన్న అంశాన్ని ఎంతో నిశితంగా కళాత్మకంగా తీర్చిదిద్దారు. అందుకే ఇది చూడటానికి ఎంతో జీవకళతో ఉట్టిపడుతుంది. ఆకాష్పూరి హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఉన్నాము. బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. 51 అడుగుల ఎత్తైన అతి భారీ విగ్రహం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిలో ప్రత్యేకం వచ్చేసి హనుమంతుడు తన వక్షస్థలాన్ని చీల్చుతూ సీతారాములను చూపిస్తున్న దృశ్యం అయితే ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు సిద్ధంగా ఉన్న వాహనాలు మరియు విగ్రహాలు. ఆకాష్పూరిలోని ఆంజనేయ స్వామి టెంపుల్ కంప్లీట్ చేసుకుని బషీర్బాగ్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. మల్లెపల్లు పండుగ మహిమ మరియు సీతారాంబాగ్ చంద్రుని వైభవం. అసలు మల్లెపూలకు రామచంద్రుడికి ఉన్న సంబంధం ఏమి? నిజాం కాలంలో కట్టిన ఈ ఆలయంలో ఉన్న చరిత్ర ఏమి? ముఖ్యంగా వాల్మీకి రామాయణం చెప్పిన నిజమైన రాముడు ఎవరు? ఈ ఒక్కరోజు చాలా ప్రత్యేకం, ఎందుకంటే దాదాపు 200 ఏళ్లుగా ఇక్కడ ఒక అరుదైన సాంప్రదాయం కొనసాగుతుంది. మల్లె అంటే జాస్మిన్ పూలు, పళ్ళు అంటే చీర చివరి భాగం అనగా కొంగు. ఈ పండుగ రోజున మహిళా భక్తులు మల్లెపూలను తమ చీర పళ్ళల్లో కట్టి సీతారాములకు సమర్పిస్తారు. ఈ మల్లెపల్లు పండుగ ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శ్రీరామనవమి రోజున లేదా దానికి సమీపమైన శుభదినంలో ఈ సీతారాంబాగ్ ఆలయంలో జరుగుతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఫిక్స్ డేట్ ఉండదు, ఎందుకంటే ఇది గ్రామీణ సాంప్రదాయం. ప్రతి సంవత్సరం పంచాంగం, తిథి, నక్షత్రం చూసి ఆలయ ధర్మకర్తలే తేదీని నిర్ణయిస్తారు. కుటుంబ శాంతి కోసం, సంతానం కోసం ఈ రోజు వేలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు. ఈ రోజు నేనున్నది హైదరాబాద్లోని అద్భుతమైన మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆసిఫ్ నగర్ మరియు నాంపల్లి ప్రాంతంలో శ్రీ సీతారాంబాగ్ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉన్నాను. దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది. సో ఓవరాల్ గా ఈ ఎక్స్ప్లోర్ వీడియో అయితే ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడ ఉన్న పాత కోనేరు ఒకప్పుడు మొత్తం ఊరి దాహార్తిని తీర్చింది. చరిత్ర ప్రకారం అల్లర్ల సమయంలో ఈ ఆలయ భారీ గోడలు వేలాది మందికి ఆశ్రయం ఇచ్చాయి. నిజాం పాలకులు కూడా ఈ రామాలయ నిర్వహణకు సహకరించారు. ఇది హైదరాబాద్ మత సామరస్యానికి అందమైన ఉదాహరణ. ఈ ఆలయం సుమారు 1830 ప్రాంతంలో నిర్మించబడింది. రాజస్థానీ మరియు దక్కని వాస్తుకళ శిల్పకళలతో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ గోపురాలన్నీ చూసుకున్నట్టయితే మరో శతాబ్దానికి మనల్ని తీసుకెళ్తుందని చెప్పవచ్చు. మనమందరం రాముడిని దేవుడిగా చూస్తాం, కానీ వాల్మీకి రామాయణంలో రాముడు ముందుగా మనిషి. కైకమ్మ అడిగినప్పుడు రాజ్యాన్ని కోల్పోయిన రాముడు ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. పితృవాక్య పరిపాలనే నా ధర్మం అంటూ రాజ్యాన్ని త్యాగం చేశాడు. రాముడు ఎక్కడా కూడా నేను విష్ణువు అవతారం అని చెప్పడు. తన శక్తులను దాచిపెడతాడు, మనిషిలా బాధపడతాడు, ఎదురు చూస్తాడు. ఆయన ముందు ప్రపంచాన్ని కాదు, తన మనసును పాలించాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు. శబరి దగ్గర ఆమె స్థాయి కాదు, ఆమె హృదయాన్ని చూశాడు. ఇది మానవత్వానికి సందేశం. రావణుడు చనిపోతున్నప్పుడు కూడా లక్ష్మణుడిని పంపి మళ్ళీ ధర్మాన్ని నేర్చుకో అంటాడు. ద్వేషం కాదు, విజ్ఞానం ముఖ్యం.
సీతమ్మను బలహీనతగా కాదు, తన ధర్మబలంగా చూసిన ఏకపత్ని వ్రతుడు రాముడు. హైదరాబాద్కు వస్తే ఈ చరిత్రాత్మక సీతారాంబాగ్ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి, ప్రత్యేకంగా ఈ మల్లెపల్ల పండుగ రోజున. ఈ బ్లాగ్లో మీకు కొత్తగా తెలిసిన విషయం ఏది, మీకు నచ్చిన రాముడి గుణం ఏంటో కామెంట్ చేయండి. జై శ్రీరామ్. సో ఓవరాల్ గా సీతారాంబాగ్ లోని సీతారామచంద్ర స్వామి ఆలయం ప్రత్యేకత అయితే ఇది. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సీ యూ సూన్.